హలో! అందరికీ నమస్కారం. నాకొక మెసేజ్ వచ్చింది నిన్న. ఒక సోదరుడు నన్నడిగాడు. "అన్న మీరు చెప్తే బావుంటుంది ఈ టాపిక్ పైన" అని జెప్పేసి. మనం ఏది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయి ఆలోచనలు. ఈ చల్లటి సాయంత్రం వేళ ఎక్కడో చోట ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి సాయంత్రం ఉంటది. హ్మ్. ఈ చల్లటి సాయంత్రం వేళ మీ అందరి కోసం ఒక యుగళ గీతం. పాడింది, ఆడింది బాబాయ్ అయినా కానీ, ఇది వేరొక వ్యక్తికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. అతని కోసమే ఈ పాట రచించారా అన్నట్లు అంత బాగా అతికినట్టు సరిపోతుంది. మొదలు పెడదామా? తకిట తకిట తకదిమి తకదిమి. 1, 2, 3, 4 దొమ్మలేమో అదిరిపాయే. ఇది, ఇది, ఇది గదా గావాలి. ఇడ్సు, ఇడ్సు. దొమ్మలేమో అదిరిపాయ, దొమ్మలేమో అదిరిపాయ, దొమ్మలేమో అదిరిపాయ దొంకితే దేవరాయ. జాజికాయ జాజికాయ జాతరే జాజికాయ, జాజికాయ జాజికాయ జాతరే జాజికాయ. రాగి ముద్ద రాగమాయ ఫేకుతే పవనుమాయ, రాగి ముద్ద రాగమాయ ఫేకుతే పవనుమాయ, దొమ్మలేమో అదిరిపాయ. చాలా మందికి ఈ పదం అర్థమైండదు. ఏంది నా దొమ్మలేమో అదిరిపాయ, దొమ్మలేమో అదిరిపాయ అంటే ఏందంటే, మా రాయలసీమలో దమ్ము అనే దానికి పర్యాయపదంగా వచ్చిందో, లేకపోతే ప్రకృతికి వికృతిలాగా వచ్చిందో తెలీదు గానీ, దొమ్మలు అంటే చెస్ట్. నరేంద్ర మోడీ చెప్తాడు కదా ఏదో 56 ఇంచు చెస్ట్ ఏదో అని. అట్లా ఛాతీ. ఛాతీ. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. స్కూల్లో ఉన్నప్పుడు ఈ పిల్లలు ఈ స్లాంగ్ ఉంటుంది కదా, దాంట్లో మాట్లాడేవాళ్ళు. "రేయ్! కొడితే దొంబలు దోశలు, బర్లు బఠానీలు అయితాయని." బర్లు అంటే బర్రెముకలు. దాన్ని బర్లు అంటారు మా సైడ్. దొమ్మలు అంటే ఛాతీ, బర్లు అంటే రిబ్స్. ఇప్పుడు అర్థమేంటది? ఎందుకు ఈ పాట పాడవలసి వచ్చింది అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారిది ఒకటి నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూ వచ్చింది. ఎందుకు నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూ అనేది కూడా తర్వాత మాట్లాడుకుందాం. కామెడీగా మాట్లాడుకుందాం. కామెడీ కావాలి మనకి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఒకసారి వినండి. దొమ్మలేమో అదిరిపాయ, దొమ్మలేమో అదిరిపాయ. దానికి సంబంధించింది అబ్బా. వినండి, వినండి, వినండి. Before I entered into cinema, post I entered into cinema, I think one of my martial arts teacher, he added the name Pawan. Why? Because I was doing a lot of power training. I mean, what do you call it? Martial arts training. So I was going through a lot of power demonstration, taking around half a ton, close to 450 kilos weight on my chest and stone slabs. I used to break on my chest. And I think he said something like, you're like Hanuman, you're Pawan Putra Hanuman, something like that. I think that's the reason I think he added that. Okay, so like Anjaneya. Something like that. Okay, interesting. మామూలు ఇంట్రెస్టింగ్ కాదు, మసాలా ఇంట్రెస్టింగ్. సో వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ టీచర్ ఆ పేరు పెట్టాడంట. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా పేర్లు పెడుతుంటారు. అన్ని పేర్లు తీసుకోవాలని లేదు కదా, మనకి ఇష్టం ఉంటే మనం తీసుకుంటాం. దాని స్టోరీ కూడా వేరే ఉందిలే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఛాతీ పైన పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టుకొని పగలగొట్టుకుంటాడంట. ఏదో సినిమాలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో కూడా చూసాం. అది కూడా ఉంది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఎ టన్ అన్నాడు. అంటే 500 కిలోలు అని చెబుతూ 450 కేజీల రాయి పెట్టుకొని నా ఛాతీ పైన పగలగొట్టించుకునేవాడిని అని చెప్పాడు. నిన్నటి నుంచి ఇదే మీమ్ అండ్ ట్రోల్ మెటీరియల్ అవుతుంది. ఏమన్నా మీరు నమ్మరా అంటే, నేను నమ్ముతా, నేను ఏదైనా నమ్ముతా. నేను ఒకప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఐ యామ్ పవన్ కళ్యాణ్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఫ్యాన్. ఇప్పుడు ఫ్యానా అంటే ఫ్యాన్ లేదు, పుట్టగోసి లేదు. నిన్న ఒక వీడియో చేసే కదా, ఇంకొక ఫ్యాన్ మాట్లాడింది మూతికి స్టిక్కర్లు అంటియాలని, ప్లాస్టర్లు అంటియాలని. ఏం మాట్లాడతారు, ఆయనకి ఏం తెలుసు? తూర్పు తెలుదు, పడమర తెలుదు మాట్లాడుతుంటాడు. ఈయన మాట్లాడిన దాన్ని వాళ్ళ పిచ్చి సైనికులు వాళ్ళు ఫాలో అవుతుంటారు. 450 కేజీల రాయి. సరే, డెడ్ లిఫ్ట్ అంటే ఓకే,
బార్బెల్ ఉంటుంది, సైడ్ వెయిట్స్ ఉంటాయి, లిఫ్ట్ చేస్తాం. కానీ 450 కేజీల రాయి తీసుకొని రావాలంటేనే ఒక క్రేనో లేకపోతే ట్రాక్టరో లాక్కొని రావడమో ఇది చేయాలి. ఎవరు చెస్ట్ మీద పెట్టేదెవరు? అంత బరువున్న రాయిని తీసుకొచ్చి ఈయన చెస్ట్ మీద పెట్టేదెవరు? నాకు తెలిసినంత వరకండి పవన్ కళ్యాణ్ పెట్టించుకుంటాడు, పవన్ కళ్యాణ్ మోసింటాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అట్లా మోయలేదు అని మనం అన్నామనుకో, వాళ్ళ పిల్ల సైనికులు వచ్చి మీకేం తెలుసు అది ఇది అంటారు. మీరు నమ్మరండి, ఏదో హాస్పిటల్‌కి ఏదో పోయి కన్నుకి ఇక్కడ ఏదో ఒక బ్యాండేజ్ లాంటిది కట్టుకుంటే కింద ఒకడు కామెంట్ రాసాడు. ఎవరో అభిమాని కన్ను పోయిందంటే అన్నయ్య కన్ను ఇచ్చేసిండని. ఆ టైప్‌లో ఉంటారు పిల్ల సైనికులు. మనం ఏదైనా ఇప్పుడు కాదు అన్నామనుకో, మన మీద కై బుయ్ 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 అని ఎగురుతారు. కానీ పాయింట్ ఏందంటే 450 కేజీల రాయి చెస్ట్ మీద పెట్టుకుంటే లంగ్స్ బెలూన్‌లాగా పగులుతాయి. రిబ్స్ క్రష్ అవుతాయి. అందుకే బాలకృష్ణ పాట చెప్పా, దొమ్మలేమో అదిరిపాయి అని. దొమ్మలు అదిరిపోతాయి, ఛాతీ చపాతీ అవుతుంది. సరే, పవన్ కళ్యాణ్ కాబట్టి పెట్టుకున్నాడని అనుకున్నాను. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, అసలు నాకు ఈ పేరు ఇచ్చింది మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని. అది అబద్ధం అబద్ధం అబద్ధం. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ని బాగా ఫాలో అయ్యేవాడిని. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా వచ్చినప్పుడు ఏం చేశారంటే 97లో అనుకుంటా, నేను నెల్లూరులో చదువుకుంటున్నా. అక్కడ ఎక్కడ చూసినా పోస్టర్లు వెలిసాయి, ఎవరి అబ్బాయి ఎవరి అబ్బాయి అని. ఎవడికి తెలుసురా, ఎవడికి తెలుసు అని బ్రహ్మానందం అనుకున్నట్లు మేము కూడా అప్పట్లో అనుకునేవాళ్ళం. ఎవరి క్యాండిడేటు ఏముండేది కాదు, ఒక వాల్ పోస్టరు గోడల పైన ఎవరు ఈ అబ్బాయి అని రాసేవాళ్ళు. చాలామంది చూసే ఉంటారు, అంటే గుర్తున్న వాళ్ళను అడుగుతున్న కింద కామెంట్ సెక్షన్ అయింది. తర్వాత ఎవరు ఈ అమ్మాయి అని వచ్చిందా, పోస్టర్లు పెద్దగా రాలేదనుకుంటున్నానండి హీరోయిన్ గురించి. తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని నెక్స్ట్ రిలీజ్ చేసి, ఇతని పేరు కళ్యాణ్ బాబు, ఇతను చిరంజీవి తమ్ముడు అని చెప్పారు. ఫస్ట్ సినిమాకు రెండో సినిమాకు పవన్ కళ్యాణ్ ఏం లేదు. ఏదో నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ పేరు పెట్టాడు అనేది బుస్సు. సో ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, రెండో సినిమా గోకులంలో సీత అనుకుంటా. దాంట్లో పెద్దగా మాస్ ఇమేజ్ రాలే ఫస్ట్ 2 సినిమాల్లో. సో మాస్ ఇమేజ్ కల్పిద్దామని చెప్పేసి ఒకరోజు ఏం చేశారంటే, హైదరాబాద్లో రవీంద్ర భారతిలోనే ఎక్కడో ఒక స్టేజ్ షో పెట్టించారు. ఏది, ఛాతీల పైన రాళ్ళు ఒకరు కొట్టించుకోవడం. 450 కేజీలు కాదులే, ఏ 50 కేజీలు 70 కేజీలు రాయి ఉంటుంది. 450 కేజీలు పెడితే ఇంకా అంతే. సో అలా పగలు కొట్టించుకోవడము ఇవన్నీ చేసి, ఆ రోజు ఆ స్టేజ్ పైన నాకు తెలిసి చిరంజీవి అవన్నీ ప్రీ ప్లాన్డే. సో హనుమంతుడు ఎంత బలం ఉంది, వాయుపుత్రుడు అని చెప్పేసి పవన్ అని తగిలించినారు పేరు. ఇంకా పవన్ అని తగిలించినారు కాబట్టి పాప బాగుంటుంది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయింది. వాళ్ళ మాస్టర్ పెట్టలేదు, పూటగోసి పెట్టలేదు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇంకా 450 కేజీలు ఎత్తినాడా లేదా అంటే, ఇంకా అయిపోయి ఎత్తినాడు అంటున్నాడు. ఐ మీన్ చెస్ట్ మీద పెట్టుకున్నాడు అంటాడు. కాదనడానికి మనమెవరని చెప్పండి. సామెతలు ఉండే కదా, ఈగ విమానం దొలింది అని చెప్తాడు. కానీ ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే, 450 కేజెస్ కంటే కూడా 420 కేజెస్ అని చెప్పినంటే చంద్రబాబుకు కూడా మనము ట్రిబ్యూట్ ఇచ్చిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అంతే కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబును కూడా ఇన్వాల్వ్ చేసినట్టు ఉండేది. ఎందుకంటే చంద్రబాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. కానీ 450 అన్నాడు, 420 అంటే బాగుండేది. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, ఏదో చంద్రబాబు నేను 420 అంటున్నా కదా. చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20, అంటే 4/20. సో అట్లా నేను 420 అంటున్నా, కానీ చంద్రబాబు 420 అని నేను అనట్లే. చంద్రబాబు పుట్టిన తర్వాతనే సెక్షన్ 420 వచ్చింటుంది. అది చంద్రబాబు క్రెడిబిలిటీ. అది నేనే ఇది నేనే అంటాను, కానీ 420 కనిపెట్టింది చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ముగించే ముందు ఇది చెప్పి ముగిస్తారండి. మనోడు తెలంగాణలో బాగా హర్ట్ అయినాడు కదా, ఇంకా ఢిల్లీకి ఏదో మీటింగ్ పెడతాడంట. సేనా గలం దాని పేరు. దానికంటే కూడా సేనా గలం పెట్టుకోవచ్చు, కానీ ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుంది. సేనా గలం గందరగోళం, సేనా గలం గందరగోళం అని పెట్టారనుకోండి, క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదు. ఆడు పోయి ఢిల్లీలో మాట్లాడేటప్పుడు ఫస్ట్ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తావా లేదా అన్నది చెప్పు పవన్ కళ్యాణ్. ఆ నుంచి మొదలు పెడదాం, ఏమంటావు? ఇంకా తర్వాత సేనగలం అయిపోయిన తర్వాత ఛాతీ మీద 900 కేజీలు పెట్టుకో, ఎవడొద్దన్నాడు? 450 కంటే డబుల్ పెట్టుకున్నావు అనుకో ఇంకా బాగుంటుంది. ఢిల్లీలో పెట్టుకుంటే ఇంకా మొత్తం దేశం మొత్తం, లేకపోతే మొత్తం ఇంటర్నేషనల్గా అందరూ చూసే అవకాశం ఉంటుంది. అది అండి, పవన్ కళ్యాణ్ ఛాతీ పైన 450 కేజీల రాయి పెట్టించుకొని పగులు కొట్టించుకున్నాడంట. ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ కూడా శృతి కలపండి.
దొమలేమో అదిరిపాయ, దొమలేమో అదిరిపాయ, దొమలేమో అదిరిపాయ పేకుతే పవను ఆయ.